రైళ్లలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే మరో కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా ఆధ్యాత్మిక ప్రాంతాలైన తిరుపతి, షిరిడి మధ్య నడిచే రైళ్లలో ప్రయాణికుల రద్దీ అధికంగా ఉంటుండగా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని తిరుపతి, షిరిడి మధ్య 18 ప్రత్యేక రైలు సర్వీసులు నడపాలని దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది. ఆగస్టు 3వ తేదీ నుంచి సెప్టెంబర్ నెలాఖరు వరకు తిరుపతి, షిరిడి ప్రత్యేక రైలు సర్వీసులు ప్రయాణికులకు అందుబాటులో ఉండనున్నాయి. ఆగస్టు 3వ తేదీ నుంచి 07637 నెంబర్తో తిరుపతి సాయినగర్ షిరిడి రైలు ప్రతి ఆదివారం అందుబాటులో ఉంటుంది. ఆదివారం ఉదయం 4 గంటలకు తిరుపతి రైల్వే స్టేషన్లో బయలుదేరే తిరుపతి షిరిడి ప్రత్యేక రైలు రేణిగుంట జంక్షన్, గూడూరు, నెల్లూరు, ఒంగోలు రైల్వే స్టేషన్, చీరాల, తెనాలి, గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, నడకుడి, మిర్యాలగూడ, నల్గొండ, సికింద్రాబాద్, లింగంపల్లి, వికారాబాద్, జహీరాబాద్, బీదర్, బల్కి, ఉద్గర్ రైల్వే స్టేషన్, లాతూర్ రోడ్, పల్లి, గంగాఖేర్, పర్భిని, సేల్, జల్నా, ఔరంగాబాద్ స్టేషన్, నాగర్సోల్, మన్మడ్, కోపగావ్ రైల్వే స్టేషన్ల మీదుగా సాయినగర్ షిరిడికి మరుసటి రోజు ఉదయం 10:45 చేరుకుంటుంది. ఆగస్టు 3 నుంచి సెప్టెంబర్ 28 వరకు ప్రతి ఆదివారం ఈ రైలు అందుబాటులో ఉంటుంది. మరోవైపు 07638 నంబర్తో సాయినగర్ షిరిడి నుంచి తిరుపతికి కూడా ప్రత్యేక రైలు సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. ఆగస్టు 4వ తేదీ నుంచి సెప్టెంబర్ 29వ తేదీ వరకు ప్రతి సోమవారం రాత్రి 7:35 షిరిడి, తిరుపతి ప్రత్యేక రైలు అందుబాటులో ఉంటుంది. సోమవారం రాత్రి 7:35 షిరిడిలో బయలుదేరే ఈ ప్రత్యేక రైలు బుధవారం తెల్లవారుజామున 1:30 తిరుపతి రైల్వే స్టేషన్ చేరుకుంటుంది. తిరుపతి సాయినగర్ షిరిడి ప్రత్యేక రైళ్లలో ఏసీ 2 టైర్, ఏసీ 3 టైర్ క్లాసులతో పాటుగా స్లీపర్, జనరల్, సెకండ్ క్లాస్ బోగీలు కూడా అందుబాటులో ఉంటాయని దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటనలో వెల్లడించింది.